క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ వచ్చి కాపాడండి. హలో హలో సార్, నేను కామిని మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ నన్ను కాపాడండి, వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. ప్లీజ్. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నువ్వు దూరంగా పో. హలో, ఏమండి, వింటున్నారా? కాస్త లోపలికి రండి. మీరు ఎక్కడున్నారు? నన్నేగా లోపలికి పిలిచావు? భలే సాకు వెతుక్కుంటావులే. ఒక్క సందర్భాన్ని కూడా వదలట్లేదు, దగ్గరికి పిలిచేస్తున్నావు. ఎక్కువ రొమాంటిక్ చేయాల్సిన అవసరం లేదు గాని సంతోష్ గాని వస్తే అప్పుడు నువ్వు చెప్తే నేను తలుపు మూసేస్తా నీకోసం. ఎలాంటి ఛాన్స్ ని వదులుకోరు కదా? ఏమండి, మిమ్మల్ని ఏమండి, ఎక్కడున్నారు? ఇలా రండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అబ్బాయి ప్రవర్తనలో నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది. ఒకసారి చూడండి, బుక్స్ తన కబోర్డ్లో ఉన్నాయి. సంతోష్, సంతోష్, ఆ అబ్బాయి ఉన్నాడు చూడండి. నేను చెప్తే మీరు నమ్మరు. పక్కింట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వీడు వాళ్ళని తప్పుడు దృష్టితో చూస్తున్నాడట. ఐసి, వీడి పని పడతా. సంతోష్, సంతోష్, రవి, నేను చెప్పేది వినండి. మీరు సంతోష్ని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇంటికి పంపనా? అన్నయ్య వదిన ఏమనుకుంటారు? నేను వాడిని చూసుకోలేకపోతున్నాననే కదా చెప్తారు. నీకు తెలుసు అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు అని. అసలు ఈడు ఎక్కడికి పోయాడు? సంతోష్, వాడు రాని చంప పగలగొట్టానంటే వాడికి బుద్ధి వచ్చేస్తుంది. నీకు టెన్షన్ వద్దు. ఒరే సంతోష్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? వెళ్ళరా, మీ చిన్నాన్న ఎప్పటి నుంచో నిన్ను పిలుస్తున్నాడు. మీరు ఇప్పుడే వచ్చారా? అమ్మయ్య, ఇది వెళ్ళు, మంచి వెళ్ళు. విషయమే. సంతోష్, ఏమైంది బాబాయ్? చిన్నాన్న ఏంట్రా, ఏంట్రా ఇది? అసలు ఇవన్నీ ఏంట్రా? బాబాయ్, అమ్మ, బాబాయ్, ఏమైంది బాబాయ్? అసలు బాబాయ్, నీకు సిగ్గులేదా? అది ఎక్కడ? ఏంట్రా? క్షమించండి, ఏంట్రా ఇవన్నీ? క్షమించండి బాబాయ్. బాబాయ్, అసలు వద్దు బాబాయ్, ఆ బుక్ ఏమండి, నేను ఆపండి. బాగా ఎందుకు కొడతారు? చూసుకోవాలనుకుంటే- వదలండి. ఎవరైనా ఇలా బుద్ధి చెప్తారా? ముందు నువ్వు బయటకు వెళ్ళు.
పోరా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుంది? దానికి ఇంకా 4 రోజులు టైం ఉందిగా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుందో వెంటనే ఒక ఆఫీసులో వెళ్ళి జాయిన్ చేయించండి. అంతేకాకుండా ఇంకొక విషయం, తనని ఎక్కడైనా ఒంటరిగా ఉండమని చెప్పండి. ఎప్పుడు ఏ సమస్య తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. ఏమైంది? ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి, సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు. అరే, మీరసలు మారనే మారరా? నువ్వా? నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యంరా? ముందు బయటికి వెళ్ళావు. తెలుసా, నీకు తెలుసా ఆ పుస్తకాలు ఎప్పటి నుంచి దాస్తున్నాను నీకు తెలుసా? ఎందుకు చింపావు? ముందు నా చెయ్యి వదులు. రవి, రవి! బాబాయ్ ఈ రోజు రాత్రి రాడు, రేపే ఇంటికొస్తాడు. రేపు. సంతోష్, నా చెయ్యి వదులు. చెయ్యి వదులు, నా చెయ్యి నొప్పి పెడుతుంది. కానీ రాత్రి మీరిద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు నొప్పిగా ఉంటే దానికేం చెప్పబోతున్నారు మీరు? నీకు అర్థం అవుతుందా? వదలరా! కాపాడండి, కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! ఎందుకు అరుస్తున్నావు పిన్ని? నీకు కనపడట్లేదా తలుపులు కిటికీలు అన్నీ మూసే ఉన్నాయని? ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. ఇందాక నువ్వు చెప్పిన పుస్తకంలో నేను ఒక విషయం చదివాను. ఇలా అల్లరి చేస్తేనే ఆడవాళ్ళు ఇష్టపడతారంట. సో అరిచి అరిచి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు? సంతోష్, నిన్ను వేడుకుంటున్నాను. నేను నీ పిన్నిని, నన్ను వదిలే. బాబాయ్ని ఎలా పిలుస్తావో నన్ను అలాగే పిలు. పిలు చెయ్యి వదులు. ప్లీజ్. కాపాడండి! ఏమండి? ఏయ్. కాపాడండి! కాపాడండి! లేకరా, లేకరా, లేకరా. నీకు బాబాయ్, సిగ్గుగా లేదురా? మీ చిన్నమ్మనే నువ్వు ఇలా చేస్తే ఎలారా? బాబాయ్, ఎందుకు కొడుతున్నారో చెప్పు. పారేస్తానురా. నీ చిన్నమ్మనే నువ్వు బలాత్కారం చేస్తావరా? నిన్ను నిన్ను చాలు చాలు చాలురా. నీ అబ్బాయి ఎక్కువ చేస్తున్నావు. చెత్త ఎదవా, ఎక్కువ చేస్తున్నావు. చంపేస్తా. నా బాబాయ్ అన్న సంగతి నేను మర్చిపోతాను. మా ఇంట్లోంచి పోరా, బయటికి పోరా. మళ్ళీ నా గుమ్మాన్ని తొక్కకూడదు నువ్వు. పోరా. తిరిగి రావడానికి ఇంట్లో ఏముంది? మళ్ళీ ఇంటి వైపు రావద్దు. పోరా. మీరు రండి, వాడిని వదలకూడదండి. పదండి, మనం వెళ్దాం. ఎందుకు ఆగిపోయారా? ఏంటి ఆలోచిస్తున్నారా? వాడిని అలాగే వదిలేస్తారా? వాడు పిచ్చి పట్టిన కుక్కండి. మీరు ఒకటి చేయండి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. నాకు న్యాయం కావాలి. చెప్పేది వినిపిస్తుందా? నాకు న్యాయం కావాలి. కొంచెం ఓర్పుగా ఉండు ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. లేదు, ప్లీజ్ లేదు. ప్లీజ్. ఇలా చూడు, సంతోష్ నాకు అన్నయ్య కొడుకు. అది కాదు రవి. చూడు, ఈ విషయమేమో బయట ఎవరికైనా తెలిసిందంటే మన కుటుంబం పరువు పోతుంది. అందరూ కారి ఉమ్మేస్తారు. ఆ తర్వాత మనం ఎవరి ముఖాన్ని చూడలేము. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో ప్లీజ్. కవిత, ప్లీజ్ మర్చిపో. నా మాట విను ప్లీజ్. కవిత, ప్లీజ్. మౌనం. మౌనం ఒక అద్భుతమైన పదం. ఆ పదానికి ఎంతో విలువుంది.
మనం ఏదైనా తప్పు చేస్తే మౌనాన్ని పాటిస్తాం, లేకపోతే సొసైటీ గురించిన భయం మనల్ని మౌనంగా ఉండేలా చేస్తుంది. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఒక్క పదాన్ని మానభంగం లాంటి దారుణమైన విషయాలు జరిగేటప్పుడు పాటిస్తుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు అమిత్ పచోరి. మీరు చూస్తున్నది క్రైమ్ అలర్ట్. ఇవాళ మనం చూడబోతున్న కథ సంతోష్ అనేవాడి కథ. ఈ కిరాతకుడు ఒక కామ పిచాచి, ఒక క్రూరమైన జంతువు. ఇతను బంధువులు, ఇరుగుపురు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించడు. అందువల్ల వాడు తన సొంత పిన్నిని మానభంగం చేయడానికి కూడా వెనకాడలేదు. అసలు ఏంటిదంతా? సంతోష్ ఎంతో పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన తర్వాత కూడా తన బాబాయ్ వాడికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే తన భార్య కవితని కూడా మౌనంగా ఉండమన్నారు. కానీ రవికి ఒక్క విషయం అర్థం కాలేదు. తన కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్నా అన్న పేరుతో సంతోష్ అనే జంతువుని కాపాడాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన అతను బయటకొచ్చి సమాజంలో ఉన్న అమ్మాయిలని వేటాడ్డానికి రెడీగా తిరుగుతున్నాడు. హంతకుణ్ణి చూసి చూడనట్టు వదిలేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చా? న్యాయంగా చూస్తే శిక్ష పడేలా చేయాలి. అప్పుడే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. కానీ సొసైటీకి భయపడిన రవి ఆ పని చేయలేదు. రవి సంతోష్ని ఇంట్లో నుంచి తరిమేశాడు. కానీ అతను ఒక క్యాబ్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాడి క్రూరమైన బుద్ధి అక్కడితో ఆగిపోతుందా ఏంటి? ఒకవేళ లేకపోతే మళ్ళీ తన వేటని మొదలుపెట్టాడా? రండి చూద్దాం. ఒకరోజు వదిలి ఒకరోజు లీవ్ తీసుకోవాలంటే డ్రైవర్ ఉద్యోగాన్ని మానే. అర్థమైందా? సారీ సార్. నువ్వు వచ్చేసావా? తాళం ఇస్తానులే, కానీ లోపలికి వస్తే గుడ్ మార్నింగ్, నమస్కారం ఏదో ఒకటి చెప్పు. అయ్యా దొరగారు, ఇక్కడ సంతకం పెట్టాలి. నువ్వు సరిగ్గా డ్రైవ్ చేస్తావు కదా, కంప్లైంట్ రాకూడదు. అరే, ఈ రోజు వరకు వచ్చిందా ఏంటి మరి? ఏమైందిరా? ఇంకా కస్టమర్ ఎవరు రాలేదు. ఈ రాత్రి మొత్తం నీతోనే టైం పాస్ చెయ్యాలనుకుంటా. బాబు ప్రీతివారు వస్తావా? అరే రావచ్చు కదయ్యా, రాత్రి అయిపోయింది, ఇక్కడ క్యాబ్ కూడా లేదు. అరే కుదరదండి. అన్నయ్య, ప్రీత్ విహార్ వస్తారా? కూర్చోండి మేడం. సరే. ఏమయ్యా, నేను ప్రీత్ దివారే కదా రమ్మన్నాను. ఇందాకే రానని చెప్పానుగా. ఈ రాత్రి పూట ఒక స్త్రీని ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్తాను? మంచోడువరా నువ్వు. థ్యాంక్ యూ బ్రదర్, వెళ్ళండి. మేడం. హలో, దర్శన్, నేను ఆన్ ద వే. ఒక్కరోజు లేటుగా వచ్చినందుకు ఇంట్లో అంత గందరగోళం చేశా. నేను వచ్చేస్తున్నానులే. ఓకే. మేడం, లెఫ్ట్ తీసుకుంటే ఒక షార్ట్ కట్ వెళ్ళొచ్చా మేడం? సరే బ్రదర్, అలాగే. కాస్త జాగ్రత్త బ్రదర్.
వీడేమయ్యాడు? ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ వచ్చి కాపాడండి. హలో హలో సార్, నేను కామిని మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ నన్ను కాపాడండి, వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. ప్లీజ్. హలో, నువ్వు దూరంగా పో. ప్లీజ్ నన్ను వదిలేసే. మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పండి. నా మాట మీకు వినిపిస్తుందా? హలో హలో, ప్లీజ్ నన్ను వదులు. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. ప్లీజ్ నాపై జాలి చూపించు. ప్లీజ్ వదిలేసేయ్. ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? కాపాడండి. వద్దు వద్దు వద్దు, వీడియో వద్దు. ప్లీజ్ వీడియో వద్దు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ వద్దు, కాపాడండి. హెల్ప్ ప్లీజ్ ప్లీజ్. వద్దు, నన్ను వదిలేసి వద్దు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్. ఎందుకో అర్థం కాలా. నువ్వంటే జాలేస్తోంది. లేకపోతే నేను అంత తేలిగ్గా పని పూర్తి చేసే వ్యక్తిని కాను. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి పోలీసుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని సాయం అడిగితే ఈ వీడియో వద్దొద్దు. నేను దీని గురించి అసలు మాట్లాడను, ఎవరికి చెప్పను. తెలివైన దానివే. సారు ఆఫీసులో లేరు. వచ్చిన వెంటనే నేను ఫోన్ చేయమంట. సార్, నేను గోవింద్పురి 14th స్ట్రీట్ నుంచి వస్తున్నాను. ప్లీజ్ నా రిపోర్ట్ని తీసుకోండి. ఏం రిపోర్టు? సార్, ఆఫీస్కి వెళ్ళిన నా భార్య కనిపించకుండా పోయింది. తన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ట్రై చేస్తాను సార్. ఏ ఆఫీసులో పని చేస్తుందో ఆ ఆఫీసు వాళ్ళతో అడిగావా? వాళ్ళకి ఫోన్ చేసావా? సార్, నేను ట్రై చేశాను సార్. ఎవరికి ఏం తెలియదు అంటున్నారు సార్. సార్, లాస్ట్గా నేను మాట్లాడుతున్నప్పుడు తను క్యాబ్ డ్రైవర్తో మాట్లాడింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు సార్. నా కంప్లైంట్ తీసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. ప్లీజ్ సార్. దర్శన్, కమిని, నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీతో అంత వివరంగా చెప్తాను, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు ఇక్కడికే వచ్చావన్నారు. నువ్వు ఇంటికి రా. ఒక్క నిమిషం. ఇవిడెవరు? సార్, తను నా భార్య కామిని. నిన్న రాత్రి ఎక్కడున్నారు?
ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి పోలీసుల్ని ఇరుగు పొరుగు వాళ్ళని సాయం అడిగితే ఈ వీడియో వైరల్ అవుతుంది. ఆ, సార్ అది ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నా మొబైల్ దొంగిలించారు, అందుకే కాల్ చేయలేకపోయాను సార్. సరే నూరా. ఆ. ఎవరిని వదలను, వదిలే ప్రసక్తే లేదు. ఆ. ఎవ్వరు నన్నేమీ చేయలేరు, ఎందుకంటే నేను రాజుని. రాజుని. సార్ వచ్చి చేరకపోతే చేరిపోతుంది. ఎస్ అలాగే సార్. అరే సంతోష్, మళ్ళీ వచ్చావు? సార్ అది కార్ తాళం. ఏ ఉదయాన్నే కదా నైట్ షిఫ్ట్ చేసి వచ్చావు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? సార్ మీకేంటి ప్రాబ్లం? ఎక్కువసేపు నడిపితే ఎక్కువ సంపాదించచ్చు. వస్తాను సార్. ఇప్పుడు విచిత్రంగా ఉన్నాడు. ప్లీజ్ 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 ప్లీజ్, ఇది నా క్యాబే అయి ఉండాలి. మేడం క్యాబ్ బుక్ చేశారా? కానీ రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? చాలా లేట్ రాత్రి అయింది కదా, కానీ 8 నిమిషాల తర్వాత ఇప్పుడు వచ్చారు. సారీ మేడం, వచ్చే దారిలో ఒక చిన్న తర్వాత సాకులు చెప్పండి. The number you are calling is either switched off or not reachable at the moment. మమ్మీ ఫోన్లో ఎప్పుడు నెట్వర్క్ వస్తుందో ఏంటో. ఫోన్ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. హలో, రోడ్డు చూసి డ్రైవ్ చేయండి. అలాగే బండిని కాస్త ఫాస్ట్గా తీసుకువెళ్ళండి. మేడం ఇక్కడ రోడ్డు క్లోజ్ చేస్తారు, వేరే దారిలో వెళ్ళమంటారా? తీసేయి. మేడం మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఈ రాత్రి పూట ఒంటరిగా రావడానికి భయంగా లేదా? అంటే ఒంటరిగా వెళ్తున్నావు, ఖాళీగా ఉన్న రోడ్డు, ఇలాంటి చోట్లోనే సంఘటనలు జరుగుతాయి. నోరు మూసుకొని బండి నడిపితే బాగుంటుంది.
ఇప్పటికే నా తల నొప్పొస్తోంది. The number you are calling is either switched off. ఓరి దేవుడా, కాజల్ ఫోన్ అరగంట నుంచి స్విచ్ ఆఫ్లో ఉందేంటి? ఈ పాటికి ఇంటికి వచ్చుండాలిగా. అసలు నా బిడ్డ ఎక్కడ ఉందో ఏమిటో. ఏమైంది? మనం ఇప్పుడు ఎక్కడున్నా? మేడం, అది ఉన్నట్టుండి బండి రిపేర్ అయింది. మీరు లోపలే ఉండండి, నేనేంటో చూస్తాను. బ్రదర్, బ్రదర్, ఎక్కడున్నారు? బ్రదర్, బ్రదర్, మీరెక్కడున్నారు? అరే ఏంట్రా, తనకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? నేను చెప్పానురా, ఎవ్వరూ లేని ప్రాంతం, పైగా ఒంటరిగా ఉంది. ఇలాంటి చోట్లోనే సంఘటనలు జరుగుతున్నాయిగా. కానీ తన్ని చూడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. పాపం ఇప్పుడు అనుభవిస్తుంది. చూసావా, తను హా అంటోంది. కాపాడండి, కాపాడండి! అరవకో, ఎందుకు అరుస్తున్నావు? ఈ బొమ్మకి గట్టిగా అరిస్తే అస్సలు నచ్చదు. వద్దు, నన్ను వదిలే, నన్నేం చేయకు, వదిలే, నన్ను వదిలే. కవిత, 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 పడేదాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చెక్కిందా నీకు? నన్ను ఇలాగే వదిలేస్తే పిచ్చి పట్టిపోతుంది. నా సంగతి మీకు తెలీదు. రోజు నా బుర్ర వేడెక్కిపోతోంది. మీరు మగాడు కదా, మా బాధ మీకు అర్థం కాదు. ఒక ఆడది తన శీలాన్ని పోగొట్టుకున్నప్పుడు తను ఎంత ఆవేదనకు గురవుతుందో మీకు అర్థం కాదు. తన నుంచి నేను తప్పించుకోవడానికి నేను ఓడిపోయాను. నాకు బతకాలనిపించడం లేదు. కవిత, బతకాలనిపించడం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా, సరేనా? నువ్వు ఉన్నావు. నిజంగా నువ్వు నాకు తోడుగా ఉంటుంటే
ఈ పాటికి వాడు జైలు కూడా తింటూ ఉండేవాడు. ఇలా జాలీగా తిరిగి ఉండేవాడు కాదు. వాడు ఎంతో ధైర్యంగా స్వతంత్రంగా తిరుగుతున్నాడు. చెప్పాలంటే మీరు చాలా పిరికివాళ్ళు. మీరేమి చేయలేరు. అర్థమవుతోందా? మీ గౌరవాన్ని కాపాడుకోవడానికి నన్ను కూడా ఏమి చేయనివ్వకుండా ఆపేశారు. మీకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో కళ్ళు మూసి తెరిచేసరికి నాకు అదే గుర్తుకొస్తోంది. నేను ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్నాను. నా మీదే నాకు అసహ్యం వేస్తోంది. పోలీస్ స్టేషన్కి వెళ్దాం కవిత. హా, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం కవిత. మీరు నిజమే చెప్తున్నారు కదా, ఆటలు ఆడడం లేదు కదా. రేపు ఉదయాన్నే స్టేషన్కి వెళ్దాం. ఆ జంతువు సంతోష్కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇద్దాం. అందువల్ల మాటివ్వు. ఇప్పుడేదో చెయ్యాలనుకున్నావే, దీన్ని మళ్ళీ నువ్వు చేయడానికి ప్రయత్నించకూడదు. లేదండి. సరేనా? లేదు. ఓకే. నువ్వేం చేయాలనుకున్నావో అది చేసేసావు కదా. నిన్ను వదిలేస్తాను, కానీ ఆడవాళ్ళ కడుపులో రహస్యాలు దాచుకోరు. నేను ఎవరితోనూ ఏమీ చెప్పాను. నన్ను వెళ్ళనివ్వు. ఏయ్ బొమ్మ, నువ్వు చెప్పు, తనని విడిచేయమంటావా? ఉం? ఆ, నువ్వేమంటున్నావు? నేనేదైతే అనుకున్నానో నువ్వే అదే అంటున్నావు. ఆ? వెళ్ళు వెళ్ళు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. నాకు సహాయం చేయండి. కాపాడండి. ఇదంతా అవసరమా? ఒక అమ్మాయి తన న్యాయం కోసం పోరాడడానికి ఇంకొకరి సాయం అవసరం అవుతోందా? తనే సొసైటీ ముందొచ్చి తనకి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేయొచ్చుగా. తన మానాన్ని కాపాడుకోవడానికి ఇంకొక అమ్మాయి మానాన్ని ఎందుకు అమ్మేస్తున్నారు? ఎందుకు? మానభంగం చేయబడ్డ అమ్మాయి మౌనంగా ఉంటున్నందువల్లే ఆ కిరాతకుడు తన వేటని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. కంటికి కనిపించిన స్త్రీని మానభంగం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఆలోచించండి. కవిత ఆ రోజే తనకి జరిగిన అన్యాయం గురించి ఏంటని అడుగుంటే ఇవాళ సంతోష్ అస్సలు భయం లేకుండా ఇలాంటి పనులు చేసుండేవాడే కాదు. తప్పకండి తప్పకండి తప్పకండి. ఆ పొదల్లో ఈ మొబైల్ దొరికింది సార్, కానీ స్విచ్ ఆఫ్ అయింది. ఒక పని చేయి, దీన్ని ఛార్జ్లో వెయ్యి. లాస్ట్ కాల్ ఎవరికి చేసిందో తెలియాలి. సరే సార్. హలో అంబులెన్స్. సిగ్గుమాలినోడా, వేరెక్కడికన్నా పో. ఓయ్ వదినమ్మా, కోపం వచ్చినట్టుంది. నా కూతురు నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. దాని గురించి ఏమైనా తెలిసిందా? ఆంటీ, మాకు తెలిస్తే ఖచ్చితంగా మేము మీకు చెప్తాం. హలో, ఏంటి? ఎక్కడా? ఓకే. కానిస్టేబుల్, ఎస్ సార్. ఆంటీని మహావీర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఏమైంది ఇన్స్పెక్టర్? అంతా బానే ఉందిగా? ఆహా, ఎవరికి ఏం కాలేదు. పదండి.
జై హింద్. జై హింద్. జైన్ మ్యాన్. జై హింద్. మ్యామ్, ద్వారకాలో ఒక అమ్మాయి బాడీ దొరికింది. మ్మ్. ఇప్పుడు వెళ్తున్నారు కదా ఒక మేడం, ఆవిడ కూతురు కనిపించట్లేదంట. అందుకే ఆవిడని హాస్పిటల్కి పంపించాను. అలాగే రిపోర్ట్ చేసేయి. అలాగే, ఓకే మేడం. మేడం రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం. కంప్లైంట్ ఏంటి? అది నన్ను రేప్ చేశారు. చేసిందెవరు? నా అన్నయ్య కొడుకు. మీ అన్న కొడుకా? నువ్వా? వదలా, కాపాడండి. మీ భార్యకి ఇంత పెద్ద విషయం జరిగింది, మీరు ఇప్పుడే వస్తున్నారా? నేను తప్పు చేశానని తెలుసుకున్నాను మేడం. కానీ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఆ జంతువుకు శిక్ష పడాలి, అది కూడా వెంటనే పడాలి. చూడండి, ఇదే వాడి ఫోటో. వాడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నేనే వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడిని. కానీ ఈ విధంగా చేస్తాడని నేను అసలు ఊహించలేదండి. మేడం, కొద్ది రోజుల క్రితం క్యాబ్ రిలేటెడ్ కేసు ఒకటి వచ్చింది. కానీ ఆ అమ్మాయి తిరిగి ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఉంది మేడం. ఏయ్ నిన్నే. ఉభయ్ కంపెనీ ఆఫీస్ ఎక్కడుంది? అదా సార్, ఆ సందులోకి వెళ్ళి రైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. సరే, ఏమైంది? ఒక అమ్మాయి మర్డర్ అయింది. తను లాస్ట్ క్యాబ్ ఉభయ్లోనే తీసుకుంది. చీ 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 చీ. సార్, ఒక్క విషయం చెప్తాను వినండి. ఇలాంటి నీచుల్ని జైలుకి తీసుకెళ్ళకూడదు సార్, అడ్డంగా నరికేయాలి. సరే సర్లే, కమ్. అరే ఇన్స్పెక్టర్ గారు మీరా? రాత్రి ఎంతమంది డ్రైవర్స్ లాగిన్ అయ్యారు? సార్ అది చాలా కష్టం సార్. ఎందుకు కష్టం? సార్ రాత్రి 200 మంది డ్రైవర్లు లాగిన్ అయ్యారు. నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. సరే సార్, నేను మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. త్వరగా ఇవ్వు. సరే సార్. లేదు మేడం, నాకు అలాంటిదేమీ జరగలేదు. చూడు కామిని, భయపడొద్దు. జస్ట్ దాని గురించి అడుగుతున్నాను. పైగా నేను ఓ పోలీస్లా కాదు, నిన్ను ఒక సిస్టర్గా అడుగుతున్నాను. వాళ్ళని స్వతంత్రంగా మనం వదిలేస్తే వాళ్ళు ఇంకా చాలా మంది జీవితాల్ని నరకాలు చేస్తాడు. చెప్పేది అర్థమవుతుందా? మేడం, ఆ నిజమైన రాత్రి మర్చిపోలేకపోతున్నాను. నేను ఆ క్యాబ్లో కూర్చున్నాను. వీడేనా వాడు? అవును మేడం, అవును, అది వీడే. హలో, మేడం, ద్వారకా ఏరియాలో మనకు ఒక డెడ్ బాడీ దొరికింది కదా. ఆ అమ్మాయి పేరు కాజల్. తను బుక్ చేసుకున్న క్యాబు ఉభయ్ కంపెనీ క్యాబే. సారీ 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 సారీ, క్షమించు, గుద్దేశాను. అమ్మయ్యా. ఇల్లు వదిలి పారిపోయి వస్తున్నావా, లేదంటే దొంగతనం? నేను ఇంకంతా వివరంగా చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ నన్ను హెల్ప్ చేయి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఎక్కడికైనా తీసుకెళ్ళు. సరే, కూర్చో. థ్యాంక్ యూ.
బయట ఎవరు లేరు, మామూలు కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? ఆమ్, ఆమ్, బస్ స్టేషన్ కాదు కాదు, రైల్వే కాదు, అక్కడ కూడా ఇంట్లో వాళ్ళు ఉంటారు. సరే, నన్ను 2-3 డేస్కి ఎక్కడికైనా ఉంచగలరా? ఇలా చూడు, డబ్బు ఇవ్వకుండా నువ్వు ఇలాంటి పనేం చెయ్యొద్దు, సరేనా? నా దగ్గర డబ్బులున్నాయి, అది కూడా చాలా ఉన్నాయి. నేను మామూలుగా అమ్మాయిల వెంట పడను, కానీ ఎందుకో తెలియదు కానీ నా మనసు నీకు సాయం చేయమంటోంది. థ్యాంక్ యూ సో మచ్. దిగు, లోపలికి వెళ్దాం. మీరు ఎక్కడే ఉంటున్నారా? నేను ఇక్కడ ఎప్పుడు ఉండను, కానీ నీ వాళ్ళ నుంచి నిన్ను కాపాడడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. దీనికంటే మంచి ప్లేస్ దొరుకుదా? దొరకదు. లోపలికి రా. ఈ గదిని చూస్తుంటే తప్పులు జరిగే గదిలా ఉంది. సరిగ్గా చెప్పావు. పైగా ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణమే ఇంకో తప్పు జరగబోతోంది. నా ప్రియతమా, డీసీపీ పూజా గుప్తా, ఫుల్ రూమ్ చెక్ చేయండి. కమాన్. ఎస్ మ్యామ్. ఓగరావు. మేడం, లోపల ఏం దొరకలేదు మేడం. అవును మ్యామ్, లోపల కూడా ఏమీ దొరకలేదు. ఒక పంచే ఫారెన్సిక్ పిలిచి అన్ని చెక్ చేయించు. ఓకే మ్యామ్. సంతోష్ ఆడిన క్రూరమైన ఆట ముగిసింది. డీసీపీ పూజ ఎంతో తంత్రంగా ఒక ఆట ఆడి కామంతో కళ్ళు మూసుకుపోయిన ఎదవర్ని పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పడేసింది. కాని ఈ సంఘటన తనలో ఒక ప్రశ్నని మిగిల్చింది. మనిషి గుర్తు, తన గౌరవం, స్టేటస్ మనుషులు చేసే తప్పుల కంటే ఎక్కువ ఏంటి? సమయం దొరికినప్పుడే సంతోష్ వాళ్ళ బాబాయ్ ఇంకా పిన్ని తప్పుని చెప్పుంటే గనక కాజల్ ఈరోజు ప్రాణాలతో ఉండేది. కామినిని ఎవరు బలాత్కారం చేసుండరు. సంతోష్కి సెక్షన్ 375, 373, 373A పీనల్ కోడ్, క్రిమినల్ యాక్ట్ 2013, 420 and 302 ప్రకారం శిక్ష విధించింది. ఈ అన్ని సెక్షన్లు ప్రజల్ని మోసం చేసినందుకు, హత్య చేసినందుకు, అలాగే బలాత్కారం చేసినందుకు ఇచ్చారు. ఇవాళ సంతోష్ జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. మిత్రులారా, ఈరోజు మన సొసైటీలో సంతోష్ లాంటి కిరాతకులు మనతోనే తిరుగుతున్నారు. అందువల్ల ఇలాంటి వాళ్ళని చూస్తే జాగ్రత్తగా ఉండాలి, మిగతాల్ని జాగ్రత్తగా ఉండమనాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి విషయాలు జరిగితే గనక వెంటనే మీరు చర్యలు తీసుకోండి. అది మీ కర్తవ్యం. ఇట్లు మీ అమిత్ బచోరి,
ఇవాల్టి ఎపిసోడ్ నుండి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరొక అద్భుతమైన కథతో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, క్రైమ్ నుండి తప్పించుకోవాలంటే అలర్ట్గా ఉండాలి. క్రైమ్ అలర్ట్, నేరాలకి వ్యతిరేకమైన ధ్వని.